కూటమి ప్రభుత్వంలో ఎల్లో గ్యాంగ్ ఆగడాలకు అంతు లేకుండా పోయింది. నంద్యాల జిల్లా పగిడ్యాల మండల ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ వర్గీయులు రెచ్చిపోయారు. ఎంపీడీఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగరాజుపై టీడీపీ నేతలు చిందులు తొక్కారు. ఎంపీ శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర్ మాటంటే లెక్కలేదా అంటూ ఏవోపై ఎల్లో గ్యాంగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీడీఓ వెంకటరమణ సమక్షంలోనే ఏవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలకు చెందిన రోడ్డు పనుల బిల్లులు నిలిపివేయాలని బైరెడ్డి రాజశేఖర్ చెప్పినా పట్టించుకోరా అంటూ ఒక్కసారిగా ఏవోపై ఊగిపోయారు టీడీపీ నేతలు. ఇలా ఒక్కసారిగా టీడీపీ నేతలు దూషణలు చేస్తూ బెదిరింపులకు పాల్పడడంతో ఏవో నాగరాజు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న ముచ్చుమరి ఎస్ఐ ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని టీడీపీ నేతలకు సర్ది చెప్పి పంపారు. టీడీపీ నేతల దౌర్జన్యం ఇదంతా. ఎంపీడీఓ కార్యాలయంలోనే టీడీపీ అనుచరులు ప్రస్తుతం వీరంగం చేస్తున్న పరిస్థితి. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ లోకేష్ అందుబాటులో ఉన్నారు. లోకేష్, చెప్పండి, అంటే ప్రభుత్వం మారితే ఎంత దౌర్జన్యానికైనా దిగొచ్చు అనమాట. ఎమ్మెల్యే తండ్రో అన్నో తమ్ముడో అయితే చాలు. అదే ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల కిందట కూడా మనం ఈ యొక్క బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ యొక్క సిపిఎం నాయకుల మీద విరుచుకుపడిన స్థితిని చూసాము. వారిపై దౌర్జన్యానికి పాల్పడిన పరిస్థితులను కూడా మనం గమనించాము. అదే తరహాలో ఈ రోజు చూసుకున్నట్లయితే పగిడాల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి వర్గీయులు ఓవర్ యాక్షన్ చేసిన పరిస్థితి. ఎంపీడీఓ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయిన నాగరాజుపై టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి వర్గీయులు దురుసుగా ప్రవర్తించారు. అతన్ని బెదిరించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మనం మీడియాలో చెప్పలేని విధంగా బూతులు తిడుతూ అతనిపై దౌర్జన్యం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అతను చేసిన విషయం ఒక్కటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క బిల్స్ ని, అంటే ఏదైతే కాంట్రాక్ట్ చేసింటారో దానికి సంబంధించిన బిల్స్ ని ఫార్వర్డ్ చేశాడు. అంటే అంతకుమించి అతను ఏమి చేయలేదు. అటువంటి తరుణంలో ఏవోపై ఈ యొక్క టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించారు. ఇష్టానుసారంగా అతన్ని బెదిరించిన పరిస్థితి కనపడుతుంది. ఇది కూడా ఎంపీడీఓ సమక్షంలోనే జరగడం అనేది ఆ యొక్క అధికారి ఏ విధంగా టీడీపీ నాయకులకు సపోర్ట్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ లో అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే తమపై ఇంత దౌర్జన్యానికి చేస్తున్నారు, తమపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అనే పరిస్థితి అధికారులు నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఎంతో ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తూ ఈ యొక్క అధికారులను కూడా భయపెడిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ యొక్క నాయకులు మాట్లాడుతున్న తీరును బట్టి మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఈ యొక్క ఒక అధికారిని పట్టుకొని బట్టలిప్పి రోడ్డు మీద ఉరికించుకుంటూ కుట్టామని చెప్పేసి చెప్పడం అనేది, అది కూడా మాటల్లో చెప్పలేని విధంగా బూతులు మాట్లాడడం అనేది సరైనది కాదంటూ ప్రభుత్వ అధికారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందు. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.